నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ అండ్ కంటెన్షియస్. మొండిగా నాకు తెలిసిందే రైట్ అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, దేర్ ఇస్ నో పాయింట్. నా టాపిక్, క్రైస్ట్ ఈజ్ నాట్ బోర్న్ టు అ వర్జిన్, హీ ఈజ్ నాట్ గాడ్, హీ ఈజ్ నాట్ ది సన్ ఆఫ్ గాడ్. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఏంటి, వీటన్నిటికీ ఆన్సర్స్ ఎవరి దగ్గర కాంక్రీట్గా లేవు. సైంటిస్ట్స్ మన ఆరిజిన్ ఏంది కనుక్కోవడానికి ఎన్నో థియరీస్తో వస్తూనే ఉన్నారు, కానీ బట్ ఏది కాన్ఫిడెంట్గా ఇదే అని మనం చెప్పలేం. ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. కానీ రిలీజన్స్కి మాత్రం దేనో వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర షూర్గా ఉంది అన్ని రిలీజన్స్లో. ఒక సుప్రీం గాడ్ని నమ్మే రిలీజన్స్ అన్నిట్లో 50% ఆఫ్ ద రిలీజన్స్ ఏబ్రహామిక్ గాడ్ని నమ్ముతారు. జ్యూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. జ్యూస్ ఏమో దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయా రావాలి, వాళ్ళ టెంపుల్ని రీస్టోర్ చేయాలి, టెంపుల్ ఆఫ్ జెరూసలేంని రీస్టోర్ చేయాలి, ఇంకా వాళ్ళ ప్రామిస్ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు ఇంకా బిలీవ్ చేస్తున్నారు. క్రిస్టియన్స్ ఏమో దే కన్క్లూడ్ దట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ ఈస్ ద ప్రొఫెసైజ్డ్ మెస్సయా. ముస్లిమ్స్ ఏమో దే డోంట్ బిలీవ్ హిమ్ టు బీ ద సన్ ఆఫ్ గాడ్ ఆర్ ద మెస్సయా, హీస్ జస్ట్ అనదర్ ప్రాఫిట్ లైక్ మొహమ్మద్ అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఈ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక కింగ్, ఆయన కింద సన్, ఆయన కింద మంత్రులు, జ్ఞానులు, ఆ కింగ్ ప్రైజెస్ పాడే పోయెట్స్, ఆయన కోసం కవిత్వాలు రాసేవాళ్ళు, ఇదే కాన్సెప్ట్ రిలీజన్ మీద అప్లై అయ్యింది. ఒక గాడ్, ఆయనకి సన్ ఆఫ్ గాడ్, ఆయన కింద ఏంజల్స్, ఆ ఏంజల్స్ ఏమో 24/7 గాడ్ని హోలీ హోలీ అని ఆయనని ప్రేయర్ చేయడం, ఇదంతా బైబిల్లో రాస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఈజ్ అ మ్యాన్ మేడ్ కాన్సెప్ట్. మనిషి ఆ బుక్ రాసేటప్పుడు అవే జరుగుతున్నాయి కాబట్టి అదే కాన్సెప్ట్ని ఈ హోలీ బుక్ రాసేటప్పుడు కూడా దాన్ని అప్లై చేశాడు. అండ్ మన యాన్సిస్టర్స్ ఏమో వాళ్ళు ఏది పడితే అది బిలీవ్ చేస్తారు. వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. ఆ టైంలో దెర్ వాజ్ నో అదర్ బుక్ వాళ్ళు టాలీ చేసుకొని ఇది రైటా రాంగ్ అని చూడడానికి. ఏన్షియంట్ టైంలో థండర్స్ అండ్ లైట్నింగ్ వస్తే అవి గాడ్స్ అనుకున్నారు. గాడ్స్ మనుషుల మీద కోపడుతున్నారని అనుకున్నారు. వాళ్ళకి గాడ్స్ అని పేర్లు ఇచ్చారు, వాళ్ళని వర్షిప్ కూడా చేశారు. నార్స్ మెథాలజీ. సునామీ వస్తే గ్రీక్ మెథాలజీ ప్రకారం గాడ్ పొసైడన్ మనుషుల మీద కోపం చూపిస్తున్నట్టు. చికెన్ పాక్స్ వస్తే పేరెంట్స్ చేసిన పాపాలు పిల్లల మీదకి దేవుడు ఇచ్చినట్టు. పంట బాగా పండాలి అంటే అనిమల్ సాక్రిఫైసెస్ చేయాలి. ఇలాంటి కాన్సెప్ట్ నమ్ముకుంటూ రావాల్సి, వాళ్ళ గట్ ఫీలింగ్ని నమ్ముకుంటూ వాళ్ళు పోవాల్సి వచ్చింది. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. లెట్స్ టాక్ అబౌట్ ఏబ్రహామిక్ గాడ్. యూదులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వర్షిప్ చేసేది సేమ్ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండర్ ది డిఫరెంట్ నేమ్స్. ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తంలో గాడ్కి యూదులు అంటే చాలా ఇష్టం. గాడ్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం ప్రామిస్డ్ ల్యాండ్ ఉంది. అండ్ గాడ్ వీళ్ళని విడిపించడానికి కోసం ఏమైనా చేస్తాడు, ఎంతమందినైనా చంపుతాడు. ఫేమస్ స్టోరీ ఎక్సడస్లో 10 ప్లేగ్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ ప్లేగ్ ఇస్ డెత్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్. నేను బైబిల్లో నుంచి ఒక కోట్ తీసి చదువుతా. ఎక్సడస్ చాప్టర్ 12:12. For I will pass through the land of Egypt on that night, and I will strike all firstborn in the land of Egypt, both man and beast. So firstborns అందరినీ దేవుడు చంపుతాడు వీళ్ళ కోసం. ఇంకొక ఎగ్జాంపుల్, శామ్యుయల్ సాల్ని కింగ్గా అనాయింట్ చేయడానికి వెళ్తాడు. 1 Samuel chapter 15:2-3. Thus says the Lord of hosts, I will punish Amalek for what he did to Israel, how he ambushed him on the way he came up from Egypt. Now go and attack Amalek and utterly destroy all they have, and do not spare them, but kill both man and woman, infant and nursing child, ox and sheep, camel and donkey. ఒక వార్లో సోల్జర్ని చంపడం న్యాయం. ఇక్కడ గాడ్ ఒక ఫీమేల్ని, ఇన్ఫెంట్స్ అండ్ నర్సింగ్ చైల్డ్ వాళ్ళందరినీ చంపమని గాడ్ ఇస్ కమాండింగ్ టు సాల్. ఒక పిల్లోని పట్టుకొని చంపాలి, దట్ ఈస్ ద కమాండ్ గాడ్ హెస్ గివెన్. మనకు అనిపిస్తుంది మనమైతే చంపమని. సాల్ కూడా అదే చేశాడు. సాల్ హీ స్పేర్స్ అగాగ్ అండ్ బెస్ట్ ఆఫ్ షీప్, ల్యాంబ్ ఎక్సెట్రా దేవుడికి ఆఫరింగ్ ఇవ్వడానికి. అండ్ గాడ్కి అప్పుడు కోపం వస్తుంది. Verse 11, I greatly regret that I have set up Saul as king, for he turned back from following me and did not perform my commandments. పిల్లల్ని చంపలేదు లేదా యానిమల్స్ని చంపలేదు కాబట్టి గాడ్ రిగ్రెట్ ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా స్లేవరీ గురించి అయితే ఓపిక ఉంటే చదువుకోండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో 3 verses ఇస్తా. ఎక్సడస్ చాప్టర్ 21:2-11, లెవిటికస్ చాప్టర్ 25:44-46, డ్యూటరానమీ చాప్టర్ 15:12-15. న్యూ టెస్ట్మెంట్లో ఎఫెషియన్స్ చాప్టర్ 6:5-9, కొలాషియన్స్ చాప్టర్ 3:22 and chapter 4:1, 1 Timothy chapter 6:1-2. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో గాడ్ గురించి డిస్క్రిప్షన్ మొత్తం ఇలాగే ఉంది. నేను ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్ విల్ టేక్ లాంగ్. మనం చాలా రియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం. మూవీస్లో చూపించినట్టు ఒక ఫేరీ వరల్డ్లో అయితే లేము. సడన్గా ఎవరో అపియర్ అయిపోయి, సడన్గా ఏదో అనుకోగానే ఇట్లా అపియర్ అయిపోవడం, సడన్గా డిసపియర్ అయిపోవడం, ఒక పువ్వులో నుంచి మనిషి రావడం, ఇలాంటివన్నీ ఏమీ జరగవు.
వీ లివ్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ వరల్డ్. మేల్ అండ్ ఫీమేల్ కలవకుండా పిల్లలు పుట్టరు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్స్ అగెయిన్స్ట్ ద లాస్ ఆఫ్ ద నేచర్. ఒకవేళ ఫిజికల్గా కలవకపోతే మేల్ సీడ్ అండ్ ఫీమేల్ ఎగ్ని కలపాలి, అప్పుడే పిల్లలు పుడతారు, లేకపోతే పిల్లలు పుట్టరు. ఒక బుక్లో రాసినంత మాత్రాన ఇవన్నీ నిజాలు అయిపోవు. నేచర్ సస్పెండ్ అవ్వదు. ఒక బాల్ని ఎవరు ఇసిరేసినా చేతిలో నుంచి రిలీజ్ అయిన తర్వాత గ్రావిటేషనల్ పుల్ తీసుకుంటుంది, అంతే. జీసస్ క్రైస్ట్ వాజ్ అ మ్యాన్. ఆయన ఏదో స్పెషల్ బాండ్ కాదు. ఆయన వర్జిన్కి ఏం పుట్టలేదు. ఆయన సరౌండింగ్స్లో ఈ గాడ్ పేరు మీద ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి. వ్యభిచారంలో దొరికితే రాళ్ళు తీసుకొట్టేవాళ్ళు. రాళ్ళు తీసుకొట్టడం అంటే వాళ్ళు మళ్ళీ తల మీద కొట్టరు. తల మీద కొడితే అన్కాన్షియస్ అయిపోతే దెర్ ఇస్ నో ఫన్. అప్పుడు ఏది జాబ్స్ లేవు, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. సాయంత్రం అయిందా, పొద్దునైందా, ఎవడు తప్పు చేస్తే దొరికాడు, వాడిని మధ్యలో పెట్టామా, అందరూ చుట్టూ ముడతారు, రాళ్ళు తీసి కొడతా ఉంటారు. తల మీద కాకుండా కాళ్ళ మీద, చేతుల మీద కొడతా ఉంటారు. బికాస్ ఇట్స్ ఆల్ అ ఫన్ ఫర్ దెమ్. ఇవన్నీ జీసస్ చూస్తూ గమ్మున ఊరుకోలేదు. ఆ రిలీజన్కి అగెయిన్స్ట్గా పోయినాడు. ఒకవేళ మనం ఆ టైంలో ఉండుంటే, మనం జ్యూస్ అయి ఉంటే, మనం కూడా జీసస్ని సిలువేయమని చెప్పేవాళ్ళం. ఎందుకంటే హీ స్పీకింగ్ అగెయిన్స్ట్ ద హోలీ బుక్ దట్ వాజ్ ఎగ్జిస్టింగ్ దెన్. అప్పుడున్న హోలీ బుక్కి ఆయన అగెయిన్స్ట్గా చెప్తున్నాడు. కాబట్టి మనం అప్పుడు కొట్టకపోతే వీఆర్ నాట్ ద రైట్ జ్యూస్. అప్పుడు కొట్టకపోతే తప్పయ్యేది. ఆబ్వియస్లీ ఇంకా ఆయనని ఆ టైంలో ఉన్న పనిష్మెంట్స్ ప్రకారం సిలివేసినారు, చంపేసినారు, తీసేసినారు అడ్డం. ఆయనని స్పెషల్ బాండ్ చేయడానికి ఆయనకి మిరాక్యులస్ పవర్స్ ఇచ్చారు. వాటర్ని వైన్ చేసినట్టు, వాటర్ మీద నడుస్తున్నట్టు, చనిపోయిన లాజరస్ని మళ్ళీ బతికించినట్టు. సరే, ఒకవేళ చనిపోయిన లాజరస్ని బతికించాడనే అనుకుందాం. లెట్స్ సే దట్స్ ఆల్ ట్రూ. హౌ గుడ్ ఇస్ దట్ ఫర్ హ్యూమానిటీ? దానివల్ల హ్యూమానిటీకి ఏం బెనిఫిట్ అయింది? వాటర్ మీద నడిస్తే ఏమైంది? ఇవన్నీ ఎవిడెన్సెసా ఆయన స్పెషల్ బాండ్ అని ప్రూవ్ చేయడానికి? ఇవన్నీ ప్రూఫ్సా ఆయన సన్ ఆఫ్ గాడ్ అని ప్రూవ్ చేయడానికి? క్రైస్ట్ వాజ్ సింప్లీ అ మ్యాన్, అ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన చుట్టూ ప్రేమ, గ్రాటిట్యూడ్, కైండ్నెస్ వీటితో తిరిగేవాడు. ఆయనకి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఆయన ఫాలోవర్స్ ఆయన వెనకాల ఉండేవాళ్ళు. ఆయన లెపర్స్తోని, బెగ్గర్స్తో వాళ్ళందరూ చుట్టూ ఉండేవాళ్ళు. టెంపుల్స్లో బ్రాహ్మణులకి మాత్రమే ఆ చేంబర్ లోపల ఎంట్రన్స్ ఎలాగుంటుందో, యూదులు కూడా ఆ సినగాగ్స్లో అలాగే ఉండేది. జీసస్ వచ్చి ఆ బ్యారియర్ని బ్రేక్ చేసి మనందరిలో దేవుడు ఉన్నాడు అని చెప్తే వాళ్ళందరూ కోపం వచ్చింది. ఆబ్వియస్లీ ఆయన చనిపోయిన తర్వాత 500 years 500 AD అప్పుడు బైబిల్ ఫైనల్గా పబ్లిష్ అయింది. ఏమేం బుక్స్ మనం ఫైనల్ చేద్దామని స్కాలర్స్ అందరు కూర్చొని ఏమేం బుక్స్ అని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి నచ్చిన బుక్స్ అన్ని పక్కన పెట్టేసి కొన్ని బుక్స్ ఫైనలైజ్ చేసి ఇది హోలీ బుక్, ఇది హోలీ బైబిల్ అని చెప్పి పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసినారు. ఆ హోలీ బైబిల్ని అందరు పట్టుకొని ఇది పైన నుంచి దిగొచ్చింది, పైన నుంచి దేవుడే రాశాడు అన్నట్టు ఫీల్ అయ్యి ఆ బుక్ని చదవడం స్టార్ట్ చేస్తున్నారు అందరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బుక్ని బుక్ లాగా చదవాలి. చదివిన వాళ్ళకి ఆ మహాత్యం అనిపించాలి, ఆ గ్రేట్నెస్, ఆ గాడ్లీనెస్ అనిపించాలి. చదవడమే ఇది ఒక హోలీ బుక్, ఇందులో రాసినవన్నీ నిజాలు అని చదివితే అది చాలా రాంగ్ అప్రోచ్. ఇది పక్కన పెడితే నెక్స్ట్ సెకండ్ కమింగ్ ఆ బుక్లోనే రాశారు. మళ్ళీ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్లోరియస్ ఈవెంట్. క్లౌడ్స్ మీద నుంచి క్రైస్ట్ ఇట్లా స్లోగా వస్తుంటాడు, చుట్టుపక్కల ఏంజల్స్ ట్రంఫెట్స్ వాయిస్తూ ఉంటారు. ట్రంఫెట్స్ ఎందుకు వాయిస్తారు? ఎందుకంటే బుక్ రాసేటప్పుడు అదే అవైలబుల్ ఉంది కాబట్టి. దట్ వాజ్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అవైలబుల్. అండ్ స్లో మోషన్లో వస్తారు. ఎందుకు స్లో మోషన్ అంటే వాళ్ళకి గ్రావిటేషనల్ పుల్ వర్తించదు కాబట్టి, ఎందుకంటే బుక్లో అలాగే రాసింది కాబట్టి. వేరే ఎవరైనా ఎన్లైటన్ అయ్యి నా లోపల క్రైస్ట్ ఉన్నాడు అని చెప్పితే ఫస్ట్ క్రిస్టియన్సే వాళ్ళని చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళ బుక్లో ఏం రాస్తుంది? క్రైస్ట్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్లోరియస్ ఈవెంట్. లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్తోని క్రైస్ట్ ఇట్లా స్లో మోషన్లో దిగాలి. ఇలా కాకుండా మనిషి లోపల నుంచి వస్తే వాళ్ళని చంపేస్తారు ఈ క్రిస్టియన్స్. ఇట్లా రెబెలియస్గా ఉన్న లీడర్ని పట్టుకొని ఆయనని సన్ ఆఫ్ గాడ్ చేసి ఆయనకు ఒక టెంపుల్స్ పెట్టి పెద్ద మార్కెట్ రన్ చేస్తున్నారు క్రిస్టియన్స్, పొలిటీషియన్స్. ఎన్లైటన్ బీయింగ్ అంటే ఏంటి? మన హిస్టరీలో ఏం రాస్తుంది? ఎన్లైటన్ అంటే ఫ్యామిలీస్ని అందరిని వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, వైఫ్ని వదిలేయాలి, హిమాలయాస్కి వెళ్ళిపోవాలి, ధ్యానం చేయాలి, అంతే దేవుడు లోపలికి వచ్చేస్తాడు, బుద్ధుడు అయిపోతాడు మనిషి. ఎనీబడి హూ మెడిటేట్స్, ఎవ్వరు ఒక కాన్స్టెంట్గా, కాన్షియస్గా, ఒక ప్లాన్డ్గా మెడిటేషన్ చేస్తే దే విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఒక లైట్ అనేది కనిపిస్తుంది, అంటే దట్స్ ఆల్ దేర్ ఇస్. ఒక మ్యాజికల్ పవర్ ఏం రాదు, గాల్లో నుంచలేము, వాడేమనుకుంటాడో నేను మనసులో కనుక్కోలేను, ఇలాంటివి ఏమీ జరగవు. ఇట్స్ జస్ట్ అన్ అవేర్నెస్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్. యూ విల్ హ్యావ్ అ డీపర్ కనెక్షన్. ఇది ఒక టెంపరీ లైఫ్ అనేది అర్థమవుతుంది. ఒక గ్రాటిట్యూడ్తోని నిండిపోయి ఉంటారు మనుషులు, అంతే. ఇప్పుడు ఏ క్రిస్టియన్ వీడియోస్ చూసినా రిపెంట్ ఇందులో నుంచి రిపెంట్ అవ్వాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఎవరైనా ఇందులో నుంచి ఎందుకు రిపెంట్ అవ్వాలి? వీఆర్ బార్న్ ఇన్ టు సిన్, పాపంలోనే పుట్టాము. అలాగైతే పుట్టంగానే చంపేయచ్చు పిల్లల్ని. మరి అసలు పిల్లల్ని అండం ఎందుకు? మరి ఏది లాజిక్ లేదు. పాపంలో పుట్టాము, రిపెంట్ అవుతానే ఉండాలి, ఒక ఫియర్లోనే బతకాలి, ఒక పిటీలో బతకాలి. దిస్ ఇస్ వాట్ క్రిస్టియానిటీ ఫీడ్స్ ఆన్.
ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు, క్రిస్టియన్ స్టోరీస్ వినుకుంటా పెరిగిన వాళ్ళు ఎన్లైటన్ అయితే హీ విల్ సింప్లీ సే ఐ ఆమ్ ద క్రైస్ట్. అదే చెప్పగలుగుతారు, ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ అ క్యారెక్టర్. హిందూ ఫ్యామిలీలో పుట్టి ఆ స్టోరీస్ వినుకుంటూ పెరిగితే నువ్వు కృష్ణ అనే చెప్తావు, నువ్వు శివ అని చెప్తావు. ఇవన్నీ ఎన్లైటన్డ్ అయిన క్యారెక్టరిస్టిక్స్. ఒక రియల్ క్రిస్టియన్ ఎప్పుడు క్రైస్ట్ అవుతాడంటే వెన్ హీ సేస్ ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద వే. చనిపోయిన క్రైస్ట్ కాదు, ఆ సిలువ మీద ఆయనను చూపించి ఆయననే దారి, ఆయననే నాకు వెలుగు, ఆయననే నాకు అన్నీ అంటే ఎప్పటికి ఇలాగే ఉంటారు. అయినా బైబిల్ని చదవాలి, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవాలి, తర్వాత బైబిల్ని వదిలేసి యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద ఫీల్డ్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ముసలోళ్ళైనా సేమ్ ఒకటే బుక్ని అటు తిప్పి ఇటు తిప్పి. ఇప్పుడు ఇది కంపేర్ చేయడానికి నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా మూవీ తీసుకోండి, ఆ మూవీని 100 సార్లు చూసినంత మాత్రాన దానివల్ల ఏం బెనిఫిట్ ఏం అవ్వదు. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని దెర్ హ్యావ్ టు బి, మీరు ఫీల్డ్లోకి వెళ్ళాలి. దెర్ హ్యావ్ టు బి ఎ డే వేర్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ అండ్ ప్లే ద గేమ్. డైలీ సండే పోవాలి, పొద్దున్న లేయాలి, ప్రాపర్గా రెడీ అవ్వాలి, ఆ చర్చ్కి వెళ్ళాలి, కొంచెంసేపు పాటలు పాడాలి, మన మైండ్ డైవర్ట్ అవుతుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, అవును క్రైస్ట్ నా కోసం చనిపోయాడు అని చెప్పి లార్డ్ సప్పర్లో పార్టిసిపేట్ చేయాలి. ఇంటికి వచ్చి ప్రాపర్ మంచిగా ఫైన్ వండిన నాన్ వెజ్, బీఫ్, చికెన్, మటన్ అన్నీ తినేసి సాయంత్రం ఏమైనా క్రికెట్ ఏదైనా చూసి పండుకొని లేస్తే యు ఆర్ సేఫ్డ్, పరలోకానికి వెళ్ళిపోతారు. అసలు ఒక పర్సన్ ఒక బుక్ని ఇంతకాలం పట్టుకొని ఉన్నాడంటేనే ఆయన అబద్ధం చెప్తున్నట్టు లెక్క. ఒక బుక్ పట్టుకొని అందులో రావాల్సిందంతా నువ్వు నేర్చుకున్నావంటే నువ్వు ఆ బుక్ను వదిలేస్తావు. యూ విల్ గో ఫర్ అనదర్ బుక్, యూ విల్ గో ఫర్ అనదర్ ట్రూత్. ఒకటే బుక్ని పట్టుకొని చిన్నప్పటి నుంచి దీన్నే అటు తిప్పుతున్నామంటే అబద్ధం చెప్తున్నట్టే లెక్క. వాళ్ళు ఫేక్ ప్రీచర్స్ అండ్ ఫేక్ బిలీవర్స్. నేను ఇంత ఆరగంటగా మాట్లాడుతున్నందుకు చాలామంది దే జంప్ ఇన్ టు కంక్లూజన్స్ థింకింగ్ నేను బైబిల్ని సరిగ్గా చదవట్లేదు, నా లోపల సాతాను వచ్చేసాడు, నేను తొట్టిల్లిపోయాను అని వాళ్ళు సెల్ఫ్ అపాయింటెడ్గా ప్రీచర్స్ లాగా ఫీల్ అయిపోయి దే ట్రై టు సేవ్ మీ, ఈ పాపిని క్షమించు దేవా అని వాళ్ళు ప్రేయర్స్లో పెట్టుకుంటారు. మళ్ళీ నేను ఇలాగ మాట్లాడడానికి కారణమే బైబిల్. ఆ టైంలో అది రాయడానికి చాలా రీజన్ ఉంది. దానికన్నా ముందు ఇంకో బుక్ ఉన్నింది, జ్యూస్ నమ్మే బుక్ ఉన్నింది, అది సరిగ్గా లేదు కాబట్టి ఇంకో బుక్ వచ్చింది. ఆ దానిలో నుంచి చదువుకోవాలి, దానిలో గుడ్ పాయింట్స్ ఏదైనా తీసుకోవాలి, బ్యాడ్ పాయింట్స్ అన్ని పక్కన పెట్టుకోవాలి, ఏదైనా యూస్ఫుల్ అవుతుందా లేదా అనలైజ్ చేసుకొని బుక్ని పక్కన పెట్టేసేయాలి. ఈ బుక్నే మెయిన్ అని పెట్టుకొని ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోవాలి. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ప్రేమించకుండా పెళ్లి చేసుకోవాలి ఏంది? ప్రేమిస్తే మళ్ళీ మన దానిలోనే ప్రేమించాలి. ఈ మన దాంట్లో ఈ క్రిస్టియానిటీలో మళ్ళీ ఇంకో 10 రకాలు ఉన్నాయి, 10 కాదు ఇంకో 100 రకాలు ఉన్నాయి. ఈ 100 రకాల్లో వీళ్ళని చేసుకోవద్దు, వాళ్ళని చేసుకోవద్దు. ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఏంది, ఈ రిలీజన్ ఏంది? అసలు రిలీజన్ మధ్యలోకి ఎందుకు వస్తుంది? పెళ్ళికి రిలీజన్కి సూపర్ మార్కెట్, సూపర్ పొలిటికల్ గేమ్స్ ఇవన్నీ. మన పేరెంట్స్ ఒక మంచి ప్లాటర్లో పెట్టి మనకిచ్చారు, మనం ఇప్పుడు దీన్ని అట్లనే మన పిల్లలకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత 2 types ఆఫ్ పీపుల్ తయారవుతారు. ఒకటి, చాలామందికి నా మీద కోపం వచ్చేస్తుంది, వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వీడు ఏమనుకుంటున్నాడు వీడి గురించి అని. ఆ కోపం వచ్చింది అంటే రిలీజన్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్. మీ కోపం రావాలి, దట్స్ వాట్ ద రిలీజన్ డస్. కనిపించని బ్యారియర్స్, కనిపించని ఆబ్స్టకల్స్, యూ షుడ్ బీ ఏబుల్ టు లవ్ ఎనీ వన్ యూ లైక్. ఈ రిలీజన్స్ ఇవన్నీ పర్సనల్గా ఉండాలి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బీ విత్ ద పర్సన్ యూ లవ్. సెకండ్ టైప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంటుంది బైబిల్లో ఏదో సరిగ్గా లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని అనిపిస్తూనే ఉంటుంది. దెర్ ఆర్ సమ్ మిస్సింగ్ డాట్స్. రెయిన్బో మధ్యలో రావడం ఏంటి? వాటర్ డిస్పర్స్ అయితే మల్టిపుల్ కలర్స్ వస్తుంది, అది దేవుడు చెప్పిన తర్వాత రెయిన్బో రావడం ఏంటి? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, కానీ దే సప్రెస్ దోస్ క్వశ్చన్స్. ఎందుకంటే భయం కాబట్టి. హోలీ బుక్ని ఏదో అనకూడదు, ఎందుకంటే ఇది చాలా హోలీ బుక్, చాలా పవిత్రమైనది, ఎక్కడి నుంచో పైనుంచి వచ్చింది. ఇది దేవుడు చెప్తే దేవుడు డిక్టేట్ చేస్తే రాశారని నమ్ముతారు కొంతమంది. అయితే నేను ఇంత ఆరగంటగా మాట్లాడడానికి కారణం కూడా ఈ మధ్య రీసెంట్గానే కొత్త యంగ్ క్రిస్టియన్స్ తయారవుతున్నారు. వాళ్ళేమో యాపిల్ వాచ్, ఫైన్ సూట్స్, ఇన్నోవా కార్లో 10 కార్లలో వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఏమని ప్రచారం చేస్తున్నారు? నువ్వు పేదరికంలో ఉన్నావా, ఏం బాధపడకు, దేవుడు నీ కోసం మేడలు కట్టాడు పరలోకంలో అంటారు వాళ్ళు. ఇలా నమ్మే వాళ్ళందరూ వాళ్ళ ప్రోడక్ట్. వాళ్ళు మీ ఎమోషన్స్తోని ఫియర్ మీద ఆడుకుంటారు. ఇది లేకపోతే పరలోక రాజ్యం లేదు. మనిషి ఏమేమో నమ్ముకుంటూ వచ్చాడు, ఎవరెవరితోనో పండుకుంటూ వచ్చాడు. స్టార్టింగ్లో అసలు ఎవరెవరితో పండుకున్నారో తెలిస్తే షాక్ అయిపోతారు. చాలా డిస్గస్టింగ్ ఉంటుంది వింటే. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ ఫూలిష్నెస్ ఈ జనరేషన్తో ఆగాలి. ఫ్యూచర్ జనరేషన్ని వాళ్ళనే వెతుక్కోమని చెప్పాలి. దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద రియల్ గాడ్. వాళ్ళే కూర్చొని వాళ్ళే మెడిటేషన్ చేసుకుంటూ, ఆర్ దే హ్యావ్ టు ఫైండ్ దేర్ ఓన్ వే ఆఫ్ ఫైండింగ్ దేర్ గాడ్.
అంతేగాని ఈ బుక్ అయినా సండే రోజు వెళ్ళి మోకరించి 10 పాటలు పాడి 4-5 పేజీలు తిప్పి ఏడిసి ఇంటికి వస్తే ఏమవుతుంది? 5 సార్లు ఒంగిలేస్తే ఏమవుతుంది? 10 సార్లు రౌండ్ చుట్టూ తిరిగితే ఏమవుతుంది? ఇవన్నీ చేయకపోతే మీరు నరకానికి గురవుతారు, నరకానికి పాత్రులు అని ఫియర్ మీద ఫీడ్ అవుతుంటారు వీళ్ళంతా. వాళ్ళకి ఎందుకు ఆ కార్స్ అవన్నీ? నిజంగా అంత ప్రేమ ఉంటే సగం ఆస్తిని అమ్మేయాలి, అమ్మి మీకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అమ్మి పంచిపెట్టాలి. కార్ కావాలి. కార్ ఎందుకు అంటే దేవుని స్వార్థ కొంచెం తొందరగా స్ప్రెడ్ చేయొచ్చు, తొందరగా వెళ్ళి తొందరగా చేయొచ్చు కదా, కన్వీనియంట్ కదా. ఎవిడెన్సెస్ ఏం లేవు, వర్జిన్గా పుట్టినందుకు ఎవిడెన్సెస్ ఏం లేవు, కానీ ఎవిడెన్స్ని తయారు చేస్తారు వీళ్ళు. ఏదో పార్థనోజెనిసిస్ అని ఉంది, ఇది బర్డ్స్కి అవుతుంది, సో ఇది ఈ అమ్మాయికి జరిగి ఉండొచ్చు. అక్కడెక్కడో రక్తం దొరికింది, ఆ రక్తంకి ఇన్నో క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాల్స్ అని మీకు కూడా తెలుసు, కానీ వీఆర్ స్కేర్డ్ టు టేక్ అ కాల్. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడదామని డిసైడ్ అయ్యా. నాకు కాంటెంటే వీళ్ళు, ఇప్పుడు వచ్చే కొత్త యంగ్ క్రిస్టియన్స్ వీళ్ళే నా కాంటెంట్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్.